హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుకన్య. ఫ్రెండ్స్, పెరుగుతో చారు లేదా చల్లచారు ఎలా రుచిగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ పెరుగుతో చారు చేయడం చాలా ఈజీ. ఈ చారు అన్నంలోకి చాలా కమ్మగా వస్తుంది. 1 కప్పు పెరుగు, దాదాపు ఈ పెరుగు 400 ml వరకు ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో బాగా కలపండి. ముద్దలు ముద్దలుగా లేకుండా మెత్తగా కలపాలి. ఇలా మెదుపుకున్నాక చారుకి సరిపడా వాటర్ని తీసుకోండి. మీరు పెరుగు చారుని చిక్కగా లేదా పలచగా దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేయండి. చూడండి, మనకు పెరుగు చారు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చా పక్కాగా దంచుకున్న జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 లేదా 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కలపాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 లేదా 5 ఎండుమిర్చి వేసి వేపుకోండి. ఎండుమిర్చి దూరగా వేగాక పసుపు, కరివేపాకు వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు కొద్దిగా చల్లారాక పెరుగు చారులో వేసి కలపండి. ఉప్పు తక్కువగా అనిపిస్తే పైనుండి కొద్దిగా ఉప్పుని కాస్త యాడ్ చేయండి. అంతే, పెరుగు చారు తయారు. మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ పెరుగు చారు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.